ఎందుకమ్మా ఈ పూజలు పురస్కారాలను? ఏమైంది? అంతా అయిపోయింది. అందరం తల తంబర పుచ్చుకొని అడుక్కు తినే రోజు వచ్చిందమ్మా. మరిది గారు మళ్ళా ఏమన్నా అఘాయిత్యం చేశాడా? బలేదానివే, మావారేం కాదు, మన చిన్న మరిది గారు. అబ్బా ఏమిటో తొందరగా చెప్పమ్మా, నా పూజ తగడిపోతుంది. రామరామ, ఎంత అపచారం, ఎంత అపచారం! ఏమండి ఏమండి ఏమండి, ఇది విన్నారా? ఈ సంగతి నువ్వు విన్నావటే? ఏమిటి? 3 జోకర్లు పడ్డ ఆట ఇంకా మొదట్లోనే ఉంది. అబ్బా మీకెప్పుడు ఈ పేకట పురాణమేనా? మీ తమ్ములం గారికి వాళ్ళ పెళ్లిట. అయ్యో పాపు, అలాగా? ఎవరితోటని అడగరే? అడుగుతానుండవే, ఆట పూర్తిగాని ఈలోగా అక్కడ పెళ్లి అయిపోతుంది. అయితే ఆలస్యం ఎందుకు, నువ్వు వెళ్ళి వచ్చేసి. అయ్యో రాత, ఆ హరిదాసు కూతురికిచ్చి మీ నాన్నగారు పెళ్లి చేస్తున్నారట. అంత పని చేస్తున్నారా? కలపోయా, ఆ హరిదాస్ కూతురు నా తమ్ముడికి ఇస్తాడా? కలుపు, నువ్వు కలుపు చెప్తాను. ఈ అరిష్టం రాబోతోందని నా ఆంజనేయ స్వామి అంతర్ధానం అయిపోయారు. రేపు ఆ ముష్టివాడి కూతురు ఇంట్లో అడుగు పెడితే నా కోదండరావుడు ఎంత ఆగ్రహిస్తారో. ఆయన వెళ్ళిపోతాడేమో. చాలండి, ఎప్పుడు చెప్పిన మాటలు మీరు. ఇప్పుడు పిన్ని వచ్చా నాకేం భయం అనుకున్నావా? కానీ వస్తుంది. ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు? వేర్ ఆర్ యు గోయింగ్ అని అంటుంది. షట్ అప్, నోర్ముయ్. నీతో నేను చెప్పాలా? నా ఇష్టం. నా తమ్ముడు పెళ్లికి నేను పెడతాను, వస్తాను పెడతాను. ఎక్కడికి బయలుదేరారు? పెళ్లికేనా? ఒక ఇన్విటేషన్ లేదు, పాడు లేదు, తగున మూంటి బయలుదేరారు ముష్టి పెళ్లికి. సేమ్ లేదు, వెళ్ళండి. పెళ్లికేనా? కాదు, పెరట్లోకి స్నానం చేయాలి. సోపు కావాలి, అంతేగా? అంతే. ఏమండి ఏమండి, ఇది మీరు విన్నారా? ఇప్పుడు మనమేం పెంచడానికి టైం లేదు. కాదమ్మా, మరి ఎక్కడికి? మీరు పోండి. అమ్మా, మామగారికి నమస్కారం చేయి. మామగారు ఆశీర్వదించు. వధూవరులను ఆశీర్వదించవయ్యా. నా లక్ష్మిని దిక్కులేని దాన్ని చేసి వెళ్ళిపోతున్నాననుకున్నా, దేవుడే తన మందిరంలో ఇంత చోటు చూపిస్తాడు అనుకోలేదు బాబు. అంత మాట అనుకున్నా బాబు. పెద్ద బాబు గారు, మీరు రుణం ఈ జన్మలో తీర్చుకోలేను బాబు గారు. త్వరగా మా కోడల్ని ఒక 12 బిడ్డనిమ్మని నా రుణం తీర్చుకోవయ్యా. మళ్ళీ అగన్నయమ్మ ముగురమ్మల ముక్త మోనష్ట కుప్పమ్మ. ఇదేనమ్మా నీ ఇల్లు. ఏంటా ఏదో పని బుద్ధి లేదు? ఆ మాట నాతో అంటే ఏం లాభం? ఆ ముసలాయంతో చెప్పు, లేకపోతే హరిదాసు కూతుర్ని ఈ ఇంటికి కోడలుగా తీసుకొస్తాడా? అది కాదయ్యా, నువ్వు నా ముక్కలు చూసావా లేదా? నీ బోడి ముండా ముక్కలు చూడకపోతే నాకు ఆట కాదనుకుంటున్నావేంటి? ఆడితే మర్యాద కాడు, లేకపోతే లేచిపో. ఇగో ఇటువంటి వ్యధవ కూతురు కూర్చామంటే నేను ఊరుకోను. ఈ కళావరు 2 ఏం చేసుకుంటావు, పులుసు కాచుకుంటావు, ఇవ్వకూడదు. పద్మ, అమ్మాయి చేస్తుందమ్మా. పూజలో ఉంటాడు. నువ్వైనా వెళ్ళి హారతి తీసుకురమ్మా. అలాగే. సుమతి, కొత్త పెళ్లి కూతురు వస్తే పసుపు నీళ్లు తీస్తారా, హారతి ఇస్తారా? మీరేళ్ళు ఇద్దామనే? తప్పు. మగవాళ్ళు అలాంటి పనులు చేస్తారేమిటి? పద్మ, ఏమిటి పిన్నికి హారతి ఇద్దామని? పెద్దవాళ్ళం మేము ఇంకా బతికే ఉన్నాం. మాకు లేని అక్కడ నీకేం అక్కర్లేదు. పూజా పునస్కారాలు చేసుకునే ఇంట్లోకి ఆ ముష్టివాడి కూతురు తీసుకొచ్చింది కనుక మర్యాదలు చేసి మంగళహారతులు కూడా ఇవ్వాలా? వెళ్ళు, నీ పని చూసుకో. రాము, తొందర రా బాబాయ్, వాళ్ళ అమ్మ చూస్తుంది. ఇక రండి పిన్ని. ఇక మీరేనమ్మా పిన్నికి పెద్దలు, దేవతలు. రా తల్లి. లక్ష్మి, ఇదొక విచిత్రమైన ఇల్లు. ఎవరో మనసున్న మనుషుల్లాగా ప్రవర్తించరు.
ఇక్కడ నువ్వేం చూసినా ఏమీ అనుకోకు, ఏమన్నా ఏమీ బాధపడకు. లక్ష్మి, అవును, ఈ ఏర్పాట్లన్నీ ఎందుకు? ఏమో. పోనీ ఈ పూలు ఎందుకో తెలుసా? తెలుసు. ఎందుకు? పెట్టుకోవడానికి. పళ్ళు? తినడానికి. పాలు? తాగడానికి. గంధం? రాసుకోవడానికి. మంచం? పడుకోవడానికి. ఏమీ లేదండి, ఇవాళ వాకిలు ఊడ్చడం మా వంతు. పాపం దానికి 3 రోజుల నుంచి ఒకటే పొత్తి గడుపులో నెత్తి గిజగిజలు ఆడిపోతుంది అనుకోండి. ఒట్టు నిజం. అందుకని బాబారు మీరు ఇల్లు ఓడవడమా? చాచా, ఆ చీపురు అలా పడేయండి. అదేమిటండి ఈ రోజు మా వంతుగా? ఇందులో వంతులేమిటి, నేను ఊడుస్తాను, మీరు వెళ్ళండి బావగారు. ఎన్నాళ్ళకి నానమ్మా ఆడవాళ్ళ పనులు ఆడవాళ్ళు చేస్తానంట.
తప్పు బాబు, ఇలాంటి పనులు మగాళ్ళు చేయకూడదు. నేను కాదన్నగా నాకు ఇవ్వని రోజు ఊడ్చారా? అవునమ్మా. ఎందుకు? ఎందుకంటే రోజు శుభ్రంగా ఇల్లు వాటిని ఊడ్చుకొని ముగ్గులు పెట్టుకుంటే దేవుడు మనకు బోలే డబ్బిస్తాడు. ఏంటిది? ఎందుకు ఇదంతా ఓడుస్తున్నా? ఎందుకేమిటండి, ఇలా ఉంటే చూస్తూ ఊరుకోమంటారా? మాకందరికీ అలవాటైపోయింది. ఇలా ఉంటే గాని మాకు తోచదు లక్ష్మి, లేకపోతే ఆరోగ్యం చెడిపోతుంది. ఇక నుంచి కొత్త అలవాటు చేసుకోండి. లక్ష్మి, ఇదంతా శుభ్రం చేసి అందరినీ మరమ్మతు చేయాలనుకుంటున్నావా? అది జరగని పని లక్ష్మి. నీ ఇల్లేమిటో నీ వాకులేమిటో నువ్వు చూసుకుంటే చాలు. బాగుందండి. ఈ ఇల్లు మాత్రం మంది కాదు, ఇది మన పనిగా. లక్ష్మి, చెయ్యనీయవయ్యా. ఇన్నాళ్ళు ఊరు వాడ ఊడ్చిపెట్టే పెళ్ళాం కావాలని కోరుకున్నావుగా. వదినా. ఏమండి, ఇదిగో చెల్లెలా, ముందు మీ ఆయనకి వదిన గారంటే దేవుడితో సమానం అని నేర్పుకో. ఆ తర్వాత ఈ ఇల్లు వాకిలి దేవాలయం కింద మారుద్దు గాని. విన్నావుగా? ఇక చీపురు అక్కడ బారేసి లోపలికి బా. వస్తా కానీ వేడి నీళ్ళు తోడు పెట్టాను, వెళ్ళి స్నానం చేయండి. లక్ష్మి, మా బాబు కాదు, మరి మీరు నేను చెప్పిన మాట వింటేనే మీరు చెప్పిన మాట నేను వింటాం. భలే భలే, ఇవే తెల్లారులు ప్యాక్. నువ్వు వేసుకోమ్మా. బలగున్నాను. ఏంటి ఆటలేదా? ఇక్కడ వద్దులే, ఆ పాప ఆమె ఇంటికే పోదాం. పదండి. సరే పదే. తొక్కకుండా పోండి. ఒక్క రోజులో ఎంత మార్పు తీసుకొచ్చావమ్మా. పోయిన లక్ష్మిని కూడా మళ్ళీ నువ్వే తీసుకురావాలి.